హాయ్ నమస్తే అండి. మేమందరం సాగర్ టూర్కి వెళ్తున్నామండి ఫ్యామిలీతో కలిసి. ఇది మొత్తం మా ఫ్యామిలీ అండి. ఆటోలో వెళ్తున్నాము. నర్సాపేట నుంచి బయలుదేరుతున్నాం. ఇది నర్సాపేట మల్లం సెంటర్ అండి. ఇది నర్సాపేట నుంచి బయలుదేరుతున్నాము. దారిలో మేము జోలకల్లు దాటినాక మేము ఒక ఊరు చూసాము. ఊళ్ళో చాలా ఇటీవల బ్యాటరీలు ఉన్నాయండి. ఇటీవల తయారు చేస్తారు కదా, ఆ ఫ్యాక్టరీలు రోడ్డు అమ్మటి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. మన ఇళ్ళ కట్టుకునే ఇటీవలలో కావాల్సిన వాళ్ళు తెచ్చుకోండి. జోలకల్లు దాటినాక నరమల్లపాడు ఆ ప్రాంతాల్లో ఉన్నాయండి. ఇవన్నీ రోడ్డు సైడే ఉంటాయి. ఇదిగో కనిపిస్తున్నాయి కాబట్టి బొగ్గు ఇవన్నీ తయారు చేసి ఇటీవల తయారీ కంపెనీలు సైడ్ రోడ్డు అమ్మటే అండి. ఎక్కువ లోపలికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. మన రోడ్డు అమ్మటే ఉంటాయి తయారు చేసినవి. రేట్ ఎంతో కానీ మనకు ఐడియా లేదు. మేము ఆటోలో వెళ్తా చూసాము. ఆ రూట్లో సారేళ్ళ రూట్లో ఉండేవి. సారేళ్ళ రూట్లో మీకు కావాల్సి ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చండి. చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ, సిమెంట్ ఇటీవల ఫ్యాక్టరీలు అయితే ఇళ్ళకి సంబంధించి అనమాట. చాలా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి తెచ్చుకోవచ్చు. మీ లోపలికి వెళ్ళే పని గడ్డ లోడింగ్ కూడా రోడ్డు ఏమిటే ఉంటుంది. ఇది మేము దారిలో చూసాం కాబట్టి చెప్తున్నాం. దారిలో మేము వెళ్ళే దారిలో చాలా రోడ్డు బాగా అయ్యాయండి. దాదాపు 1-2 ఉంటాయి అనుకున్నాం మేమైతే. యాక్చువల్గా అట్లా కాదు, దాదాపుగా 20-30 ఫ్యాక్టరీలు ఉంటాయి రోడ్డు అమ్మటే. మాకే చూసి ఆశ్చర్యం వేసింది అనమాట. అట్లా వస్తుంటే దారిలోనే అప్పుడే పొలాలు స్టార్ట్ చేస్తున్నారు మాగాడి. ఇది అడుగుప్పల ఆర్చి అండి. ఇది అడుగుప్పల దాకా వచ్చాము. ఇదిగో మా అమ్మాయి చెప్పండి మళ్ళీ. ఇవి అయితే 100కి 5. ఇవి అయితే ఒక్కొక్కటి 70 రూపాయలు. పచ్చి చేపలు అయితే 150 రూపాయలు కేజీ. చెప్పా ఇది సాగరమాత పుణ్యక్షేత్రం అండి. ఇది ఇక్కడ గుడి చుట్టూరు దేవుని యొక్క విగ్రహాలు కానీ మరిమి తల్లి విగ్రహాలని ఎలా సిలువ వేశారు, ఎలా యూదులు ఎలా హింసించారు, ఇవన్నీ దానికి సంబంధించిన ఒక ఫోటోస్ వస్తుంటాయండి. ఈ ఫోటోస్ అన్నీ అవే అండి. దాదాపుగా 20 ఫోటోలు 20 ఫ్రేమ్స్ అట్లా అద్దాలు పెట్టేసి చుట్టూ గోళాలు కట్టారు. ఆయన యొక్క చరిత్ర గురించి వివరిస్తూ ఉంటుందండి. ఇది ఇట్లా సిలువ మోస్తున్నప్పుడు కానీ, తర్వాత కొరటాలతో కొట్టినప్పుడు కానీ, వేసే మీద రాళ్ళు వేస్తారు కదండి అప్పుడు రాజులు, బొమ్మలు. అట్లానే మరిమి తల్లి కండి మోకాల మీద నడుస్తున్నాండి. ఆ చిచ్చి చుట్టూరు చూడండి ఎట్లా నడుస్తున్నాడు. ఇంట్లో ఆడుకోవటానికి ఇక్కడ మేమందరం నాగార్జున సాగర్ వచ్చామండి. సాగర్ వచ్చినాక మేము వంట వండుకున్నామండి. పలావ్ చికెను వండుకొని అందరు ఫ్యామిలీ మొత్తం తినాలి కదండి. అందుకని నేనే వడ్డిస్తున్నాను. అందరికి కూర్చొని నేనే వడ్డిస్తాను అని చెప్పేసి కూర్చొని వడ్డిస్తున్నాను. ఆమె మా వదిన, పెద్ద వదిన, ఆమె కూతురు అమ్మాయి. ఈ సైడ్ నిలబడిన మా అక్కాయి అండి. అక్కాయి ఇది అయితే అమ్మ లేస్తున్నామా మా మధ్యలో మా కూతుళ్ళు, చిన్న కూతురు, మా అన్న కూతురు అమ్మాయి, ఆ పక్కనే మా అమ్మ, పక్కన ఈ కుర్చీ పక్కనే చిన్న పిల్లగాడు ఒకడు ఉన్నాడు కదా. బాగుందియా. ఇది చర్చి లోపలండి మరిమి తల్లి విగ్రహం. ఇక్కడ బోట్లు పిల్లగాడని
ఇది ఎత్తిపోతల పథకం అండి. నాగార్జున సాగర్లోనే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది సాగర్ నుంచి, సాగర్ నుంచి. అంటే బాగుంది లొకేషన్ కానీ, ఇక్కడ ఫోటోలు కానీ లొకేషన్ చూడటానికి బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూసి బాగా ఎంజాయ్ చేసాం. అయితే ఫోటోలు దిగడం ఎగబడి తింటున్నారు ఫోటోలు జనం. అయితే ఇక్కడ ఛార్జ్ చేసి వచ్చి లోపల చూడటానికి వెళ్ళడానికి మనిషికి వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటారండి. పిల్లలకైతేనే 20 రూపీస్. అయితే బాగుంది చూడటానికి. ఈ ప్రదేశం అంతా బాగా ఆహ్లాదకరంగా చూడటానికి బాగా పాలవల్లి ఎందుకు దిగుతూ వస్తుంది కదా వాటర్ ఫ్లో నుంచి. అసలు దాదాపుగా ఒక 50 ఫీట్స్ అంటే 50 అడుగుల దాకా ఉంటుందండి హైట్ వచ్చేసి. 5 నుంచి వాటర్ కిందకి అక్కడే ఒక చుట్టుపక్కల ఉన్నట్టు ఒక పుట్ట ఒకటి ఉందండి, పెద్ద పుట్ట. అది చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆ చెట్లలో ఉందాడ. ఇది ఏందని చూసి దగ్గరికి వెళ్తే పాము పుట్ట అండి ఇది. దీనికి పూజలు ఏం చేయట్లేదు, కానీ పుట్ట మాత్రం దాదాపుగా 7 అడుగులు 8 అడుగులు ఉందండి ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.